హలో ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో మనం ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్ గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు అకౌంటింగ్ అంటే ఏంటనేది ఈ క్లాస్లో మీకు క్లియర్గా సింపుల్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ క్లాస్ శ్రద్ధగా విన్న వాళ్ళకి కమింగ్ క్లాసెస్ లేదా నెక్స్ట్ క్లాసెస్ కూడా చాలా క్లియర్గా సింపుల్గా అర్థం కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా ఒక దాని గురించి తెలుసుకోవాలంటే మనం మన మైండ్లో లేదా మనసులో వేసుకోవాల్సిన 3 ముఖ్యమైన ప్రశ్నలు: వాట్, వై, హౌ. ఆ టాపిక్ అంటే ఏమి, ఆ టాపిక్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అని ఈ 3 ప్రశ్నలు మనం 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం వేసుకోగలిగామంటే ఎటువంటి టాపిక్ అయినా మీకు చాలా క్లియర్గా సింపుల్గా అర్థమైపోతుంది. మనకు తెలుగులో కూడా చెప్తుంటారు కదా, అర్థం కాని చదువు వ్యర్థం అని. అదేవిధంగానే మనకు బేసిక్సే అర్థం కాకోకుంటే మనకి ఏది కూడా అర్థం కాదు. జనరల్గా అకౌంటింగ్ గురించి బుక్స్లోను, మనం చాలా బుక్స్లోను, మీ టెక్స్ట్ బుక్స్లోను లేదా ఫర్దర్ గూగుల్లో కూడా మీరు చాలా సోర్సెస్ నుంచి దీని యొక్క డెఫినేషన్ కూడా మీరు తెలుసుకుంటారు కూడా. కానీ మనం దాన్ని సింప్లిఫై చేసి చాలా సింపుల్ లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యేదితో చెప్పడం జరుగుతుంది. నాట్ దట్ సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ ఆర్ డిఫికల్ట్ లాంగ్వేజ్ దట్ యూ కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు అకౌంటింగ్ అంటే ఏమో బుక్స్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అకౌంటింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, అనలైజింగ్, budgeting, reporting of all business transactions of a business firm in a particular financial year. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యాపార సంస్థ యొక్క అన్ని వ్యాపార లావాదేవీల యొక్క సమాచారాన్ని రికార్డ్ చేసి తర్వాత క్లాసిఫై చేసి అనలైజ్ చేసి రిపోర్ట్ చేసే ఒక ప్రక్రియ పేరే, ఒక ప్రాసెస్ పేరే అకౌంటింగ్గా మీకు చాలా బుక్స్లో డెఫినేషన్ తెలిసి ఉంటుంది. దీన్ని మనం సింపుల్గా ఏ విధంగా అర్థం చేసుకోవాలో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బిజినెస్ పెట్టాం. బిజినెస్ అంటే ఏమి? స్టార్టింగ్లో మనము కొంత క్యాపిటల్ తీసుకొస్తాము, అంటే మూలధనం అంటాము. ఆ కొంత క్యాపిటల్ తీసుకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బేకరీ బిజినెస్ అనుకుందాం. ఒక బేకరీ పెట్టాం. ఆ బేకరీ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఎన్నో సరుకులు కొంటూ ఉంటాము, దట్ ఈస్ పర్చేజెస్. మరి అమ్ముతూ ఉంటాం. ఈ కొనడం అమ్మడమే కాకోకుండా చాలా ట్రాన్సాక్షన్స్ లైక్ రిటర్న్స్, అంటే వాపసులు అంటాం. రిటర్న్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది, ట్యాక్సెస్ కట్టాల్సి ఉంటుంది, ఎక్స్పెన్సెస్ ఉంటాయి, కమిషన్స్ ఉంటాయి. ఇలాంటి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఒక ఇయర్లో మన బిజినెస్లో జరుగుతూ ఉంటాయి. మరి ఒక ఇయర్ అంతా అయిపోయిన తర్వాత, 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 10 lakhs ప్రాఫిట్ వచ్చింది అనుకున్నాం. 10 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఈ 10 lakhs ప్రాఫిట్లో మనం క్యాపిటల్ ఎంత ఇన్వెస్ట్ చేసాము, ఎక్స్పెన్సెస్కి ఎంత ఖర్చులకి ఎంత అయింది, ఎంత కమిషన్ వచ్చింది లేదా ఎంత కమిషన్ పే చేసాము, బ్యాంక్లో ఎంత లోన్ తీసుకున్నాము, బ్యాంక్ ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి, ఎవరితో ఎంత కమిషన్ తీసుకున్నాము, ఎవరికి ఎంత కమిషన్ ఇవ్వాలా, రెంట్ ఎంత పే చేసాము, రెంట్ ఎంత ఇప్పించుకోవాలా, ఎవరితోనైనా అప్పు చేసామా, పోనీ ఎవరికైనా అప్పు ఇచ్చామా. ఇలాంటి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బిజినెస్లో మనము గుర్తు పెట్టుకోలేము లేదా నోటి మాటల ద్వారా చెప్పలేము. మరి బిజినెస్ తనకు తానుగా మనలాగా మనిషి కాదు కాబట్టి బిజినెస్ తాను పర్ఫామ్ చేసిన, అంటే 1 ఇయర్ పాటు అది ఏం చేసింది, ఈ ప్రాఫిట్ అనే ఈ ఆబ్జెక్టివ్ని లేదా ఈ లక్ష్యాన్ని రీచ్ కావడానికి 1 ఇయర్ పాటు బిజినెస్లో ఏం జరిగిందో చెప్పుకోవడానికి దానికంటూ ఒక లాంగ్వేజ్ కావాలి, ఒక భాష కావాలి. దాన్నే మనం ఇక్కడ అకౌంటింగ్ అంటాము.
అకౌంటింగ్ సింపుల్గా ఇట్ ఈస్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. మీరు ఈ అకౌంట్స్ నేర్చుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్లోకి, ఒక ఫర్మ్, ఒక కంపెనీ దీంట్లో అకౌంట్స్ రాయడానికి వెళ్ళారు. అప్పుడు మిమ్మల్ని ఏమంటారంటే అకౌంటెంట్ అంటారు. అకౌంటెంట్ అంటారు. మీ డ్యూటీ ఏమి? బిజినెస్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు, ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1st April ఎవ్రీ ఇయర్ అండ్ ఎండ్స్ 31st March నెక్స్ట్ టు ద కరెంట్ ఇయర్. ఇలా ఒక ఇయర్లో బిజినెస్లో ఏమేమి జరిగిందో వాటన్నిటిని మీరు ప్రాపర్గా క్రొనలాజికల్ ఆర్డర్లో, అంటే డేట్ వైజ్ నీట్గా రికార్డ్ చేసి, క్యాలిక్యులేట్ చేసి, అనలైజ్ చేసి ఆ బిజినెస్ సంబంధించిన ఓనర్స్కి మీరు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఉపయోగపడే ఒక పనే, అప్పుడు ఉపయోగపడే ఒక సిస్టమే ఈ అకౌంటింగ్. ఇది ఎలా పడితే అలా రాయొచ్చా, లేదా దీనికంటే ఒక సిస్టమేటిక్ ఆర్డర్ ఉందా, ఒక పద్ధతి ఉందా అంటే ఎస్ ఉంది. అకౌంటింగ్ రాయడానికి ఒక పద్ధతి అంటూ ఉంది. అది మనము తర్వాత క్లాసెస్లో తెలుసుకుంటాం. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? అకౌంటింగ్ అనేది ఒక లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో బిజినెస్లో ఏదైతే జరిగిందో వాటి గురించి క్లియర్గా రికార్డ్ చేసి క్లియర్గా రిపోర్ట్స్ ఇచ్చే బాధ్యత ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారో అకౌంటింగ్ తీసుకోవడం జరుగుతుంది. అది అకౌంటింగ్ అంటే మీనింగ్. నెక్స్ట్ సార్, ఎందుకు అకౌంటింగ్ ఉపయోగపడుతుంది? అసలు అకౌంట్ రాయాల్సిన అవసరం ఉందా? ఎందుకు మేము అకౌంట్స్ నేర్చుకోవాలి? ఒక బిజినెస్కి అకౌంట్స్ ఎందుకు అవసరం అవుతుంది? అకౌంట్స్ లేకుండా బిజినెస్ రన్ చేయలేమా? బిజినెస్ తనగా రన్ కాలేదా? అకౌంట్స్ అన్ని ఖచ్చితంగా చూపించాలా. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత ఖర్చులు ఉన్నాయి, ఎంత లోన్ తీసుకున్నాము, ఎంత లోన్ రీపే చేసాము, ఎంత రిటర్న్స్ వచ్చాయి, ఎంత మనం రిటర్న్ చేసాము, ఇవన్నీ కంపల్సరీ రాయాల్సి ఉండేదా? అలా రాయకోకుండా ఉండలేమా? ఇజ్ ఇట్ కంపల్సరీ టు అవర్ ఫర్మ్? మన బిజినెస్కి ఈ అకౌంటింగ్ అనేది అవసరమా అంటే ఎస్, అవసరమే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ మ్యాన్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసింటాడో, ప్రొపరైటర్, ఓనర్ ఆఫ్ ది బిజినెస్, ఆయనకి 1 year పాటు నేను బిజినెస్ చేశాను, నాకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, ఎట్లా చెప్పగలరు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతను బిజినెస్ పెట్టాడు, పర్ మంత్కి అతనికి ప్రాఫిట్ 10,000 వచ్చింది. పర్ మంత్కి 10,000 వచ్చింది. పర్ ఇయర్కి ఎంత అవుతుంది? 10,000 × 12, 1,20,000. మరి రిలయన్స్, టాటా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదమ్మా, అలాంటి ఫర్మ్స్కి ఒక రోజుకి సమ్ క్రోడ్స్ ఆఫ్ అమౌంట్ ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు పర్ యానం చెప్పండి అంటే ఇట్స్ ఇంపాసిబుల్ టు సే. మనం అది లెక్క వేసి చెప్పడం ఇంపాసిబుల్. ఎలా అంటారా? 1,20,000 పర్ ఇయర్ ప్రాఫిట్ వచ్చే మీకే అన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సమ్ క్రోడ్స్ ఆఫ్ అమౌంట్ పర్ ఇయర్కి ప్రాఫిట్ వచ్చే అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్కి ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఎన్ని వ్యాపార వ్యవహారాలు ఉంటాయి? వాటన్నింటినీ రికార్డ్ చేసుకోవడం, అనలైజ్ చేసుకోకుండా మనం డైరెక్ట్గా ప్రాఫిట్ చెప్పొచ్చు. అసలు ప్రాఫిట్ పక్కన పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంత సేల్స్ అయ్యాయి మనకు 1 yearలో, బ్యాంక్ నుంచి ఎంత లోన్ తీసుకున్నాం, ఎంత రీపే చేసాం, మనకి ఇవ్వవలసిన వాళ్ళు ఏమైనా అమౌంట్ ఉందా, పెండింగ్ ఉన్నారా, మనం ఏమైనా కట్టవలసిన బిల్లులు ఏమైనా ఉన్నాయా, మనకు రావాల్సిన బిల్లులు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానం లేకుండా పోతుంది. సో ఓనర్ తన కోసం నా బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడం కోసం ముఖ్యంగా అకౌంటింగ్ ఖచ్చితంగా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. నాకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, నా బిజినెస్ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, నా అసెట్స్ పరిస్థితి ఏమి, నా లయబిలిటీస్ పరిస్థితి ఏమి, ఇలాంటి వివరాల కోసం ఖచ్చితంగా ఆ బిజినెస్ మ్యాన్ లేదా ఓనర్ ఆఫ్ ది బిజినెస్ కంపల్సరీగా అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇంకా ఎవరెవరి కోసం ఎందుకు చేయాలి అకౌంట్స్? ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంకర్. మన బిజినెస్ అంటే ఎప్పుడు మన దగ్గర ఒకే అమౌంట్ ఉండదు కదా. ఒకసారి మనకు అమౌంట్ అవసరం అవుతుంది,
క్యాపిటల్ నీడ్ ఉంటుంది, అవసరమవుతుంది. అలాంటి టైంలో మనం ఎవరిని అప్రోచ్ అవుతాము, ఎవరి దగ్గరికి వెళ్తాము అప్పు కోసము? ఖచ్చితంగా బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళాలి. మరి ఆ టైంలో కూడా మనకు బ్యాంకర్స్ వాళ్ళు మేము అప్పు ఇవ్వాలంటే మీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ చెప్పండి. ఏం చూసి మీకు అప్పు ఇవ్వాలి మేము? ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశారు? మీకు ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి? మీ బిజినెస్లో ఎటువంటి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి? ప్రీవియస్గా మీరు ఏమైనా ఎవరితోనో అప్పు తీసుకున్నారా? అప్పు రీపే చేశారా లేదా? ప్రాంప్ట్గా రీపే చేశారా? కరెక్ట్గా అప్పు రీపే చేశారా? దేని చూసి మీకు అప్పు ఇవ్వాలి మేము అనే క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. వీళ్ళతో పాటు క్రెడిటార్స్ అని ఉంటారు. క్రెడిటార్స్ అంటారు. క్రెడిటార్స్ అంటే మనకు సరుకులు కానీ, గూడ్స్ కానీ, లేదా మనీ కానీ అప్పిచ్చే వాళ్ళని, మన సంస్థకి, మన బిజినెస్కి అప్పిచ్చే వాళ్ళని క్రెడిటార్స్ అంటారు. మరి వాళ్ళు కూడా ఇదే క్వశ్చన్ వేయడం జరుగుతుంది. నువ్వు ఎంత ప్రాఫిట్ సంపాదించావు, ముందు అప్పు ఎంత మాత్రం క్రియేట్ చేశావు, ఇలాంటి క్వశ్చన్స్ చాలా మనకు రైజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా కంపెనీ విషయానికి వస్తే పబ్లిక్కి కూడా నువ్వు నీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. మీకు ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి, ప్రీవియస్ ఇయర్ మీ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, మన కంపెనీ ఏ విధంగా పర్ఫామ్ చేసింది, ఎవరైతే పబ్లిక్ నుంచి షేర్స్ రూపంలో అమౌంట్ కలెక్ట్ చేసుకున్న కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కంపల్సరీగా రీపేమెంట్ ఏ విధంగా జరిగింది, డివిడెండ్ ప్రాపర్గా ఇచ్చారా లేదా, షేర్ హోల్డర్స్ విషయం ఏమి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు పబ్లిక్ దగ్గర నుంచి కూడా రైజ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా నువ్వు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. మీ బిజినెస్ ఎంత అర్న్ చేసింది? ఎందుకంటే గవర్నమెంట్ కంపల్సరీగా ఏ సిటిజన్ అయినా కూడా ఇన్కమ్ సంపాదించిన తర్వాత, ఇన్కమ్ అర్న్ చేసిన తర్వాత కంపల్సరీగా గవర్నమెంట్కి మనము రెగ్యులర్గా పీరియాడికల్గా ఏం పే చేయాల్సి ఉంటుంది? గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. పన్ను కంపల్సరీగా కట్టాలి. మరి పన్ను దేనిపై విధిస్తారు? ఇన్కమ్ మీద ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. మరి బిజినెస్కి అయితే ప్రాఫిట్ పై ట్యాక్స్. మరి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎలా ఎర్న్ చేసావు, ఎక్కడన్నా నువ్వు మీకు ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఉన్నాయి, అసెట్స్ ఎక్కడ పర్చేజ్ చేసావు, వాటి డిప్రిషియేషన్ విషయం ఏంటి, ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి మనం సమాధానం చెప్పాలంటే ఖచ్చితంగా మనకు అకౌంటింగ్ ఒక్కటే మార్గము. ఇలా మన బిజినెస్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది అని తెలుసుకోవాల్సిన అవసరం ఓనర్తో పాటు ఇంకా సొసైటీలో చాలామంది కానీ ఉంది. లైక్ సప్లయర్స్ ఉంటారు, మన గూడ్స్ సప్లై చేసేవాళ్ళు. ఇలా చాలామందికి మనకు బిజినెస్ ఇన్ఫర్మేషన్, ఒక కుర్రాడి ప్రోగ్రెస్ కార్డు ఏ విధంగా ఆ క్లాస్ టీచర్ ప్రిపేర్ చేసి ఆ కుర్రాడి యొక్క ఫాదర్కి చూపిస్తాడో, అదేవిధంగా నువ్వు కూడా ఒక బిజినెస్కి సంబంధించిన ప్రోగ్రెస్ నీట్గా, ప్రోగ్రెస్ కార్డు ఎంత నీట్గా అయితే మనం ప్రిపేర్ చేస్తామో నీట్గా డేట్ వైజ్, క్రొనాలజికల్ ఆర్డర్, డేట్ వైజ్ నువ్వు కూడా ప్రిపేర్ చేసి, క్లాసిఫై చేసి, అనలైజ్ చేసి, అంటే విభజించి, విశ్లేషించి ఆ తండ్రి లాంటి ఓనర్కి నువ్వు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఆ ఓనర్, ఆ బిజినెస్ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటాడు, అవును ఎక్కడ ఖర్చులు పెరుగుతున్నాయి, ఎందుకు సేల్స్ తక్కువ ఉన్నాయి, ఎక్కడ మనం వేస్ట్ చేస్తున్నాం మన మనీని, సో ఎక్కడ మన మనీ ప్రాపర్గా వాడుకోవడం లేదు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఆ ఓనర్ డెసిషన్ మేకింగ్పై ఆధారపడి ఉంటుంది. ఆ ఓనర్ నిర్ణయాలు తీసుకోవడానికి మన యొక్క అకౌంటింగ్ అనే ఈ ప్రాసెస్ ఎంతో ఇంపార్టెంట్. యాజ్ అన్ అకౌంటెంట్గా నీ రెస్పాన్సిబిలిటీ ఏమంటే మన బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ డే ఆఫ్ రైటింగ్ ద అకౌంట్స్, దట్ ఈస్ April 1st ఎవ్రీ ఇయర్, ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే 31st ఆఫ్ నెక్స్ట్ ఇయర్ వరకు ప్రాపర్గా, నీట్గా, క్లియర్గా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత అకౌంటెంట్దే. అందుకే అకౌంట్స్ నేర్చుకున్న విద్యార్థుల్ని అకౌంటెంట్ అని రేపు పొద్దున మీరు జాబ్లో జాయిన్ అయినప్పుడు మిమ్మల్ని యాజ్ అన్ అకౌంటెంట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ యువర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ.
ప్రిపేరింగ్ ద అకౌంట్స్ ఇన్ ఎ ట్రూ అండ్ ఫెయిర్ మేనర్. మనం ఏ బిజినెస్లో అయితే అకౌంటెంట్గా జాయిన్ అయినామో ఆ అకౌంట్స్ అన్నీ కూడా క్లియర్, నిజమ మరియు నిజాయితీగా ప్రిపేర్ చేసి ఆ ఓనర్కి అందించాల్సిన బాధ్యత నీదే. అలా ఒక వ్యాపార సంస్థ యొక్క పూర్తి వ్యాపార వ్యవహారాలను లిఖించడానికి ఉపయోగపడే ఒక ప్రక్రియ పేరే మన అకౌంటింగ్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, సార్ ఇది ఎలా ప్రిపేర్ చేస్తారు? హౌ, ఎలా ప్రిపేర్ చేస్తారు? ఎలా ప్రిపేర్ చేస్తారు అని చెప్పడమే మనకి ఉన్న సిలబస్. ఎలా ప్రిపేర్ చేస్తారు అకౌంట్స్ని అని చెప్పడమే మనకున్న సిలబస్. ఇందులోనే కమింగ్ క్లాసెస్లో మీరు బుక్ కీపింగ్ అంటే ఏంటి, జర్నల్, బిఫోర్ దట్ accounting principles, after this journal, తర్వాత లెడ్జర్, తర్వాత క్యాష్ బుక్, నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్. ఇలాంటి అకౌంటింగ్ సిలబస్, అకౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా మనము ఇవే కాకుండా ఇంకా చాలా ప్రాసెస్ ఉన్నాయి. అవన్నీ మనము నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఫస్ట్ నుంచి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, ఈ అకౌంట్స్ ఇందాక చెప్పాను కదండి, అకౌంట్స్ ఎలా అంటే అలా ప్రిపేర్ చేయొచ్చు, దానికంటే ఒక సిస్టమేటిక్ ఆర్డర్ ఉందా, అసలు అకౌంట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, మ్యాథ్స్ సైన్స్ లాగా దానికంటే ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయా, లేదా ఎలా అంటే అలా ప్రిపేర్ చేయొచ్చా అన్న దానికి సమాధానం నెక్స్ట్ క్లాస్లో మనకి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనే క్లాస్ నుంచి మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.